గెట్ దుర్గాప్రసాద్ ఆన్లైన్. సార్ ఫోన్ సార్. హలో, మీ అమ్మాయి ఎవడో టాక్సీ డ్రైవర్తో కనబడిందని చెప్తున్నారు. ఎక్కడా? కంగారు పడ్డం కాదు, ఏం చేయాలో ఆలోచించండి. నా పేరు పేపర్లు ఎక్కకుండా చూడండి. ఆ టాక్సీ డ్రైవర్ నుంచి నా కోడల్ని తీసుకొచ్చి చూపించండి. అప్పుడు మీ కూతురు ఎవరితోనో లేచిపోయిందన్న విషయం మర్చిపోతాను. నాన్న, రే వాడిని నరికేసి నా కూతురు తీసుకురండి రా. ఏంటి? నిన్ను నరికి నా కూతురు తీసుకురమ్మంటాను. దీన్ని తీసుకెళ్ళడానికి నన్ను నరకటం ఉంది. దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా? మేత వేయకుండా ఆవు పాలిస్తుందా? రక్తపాతం జరిగి తీరాల్సిందే. ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ్య? మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి. రే ఆడు భయపడుతున్నాడు. భయ్య, నీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. అలాంటే భయం లేదు, ఇదంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. దాన్ని చిన్నపిల్లని చేసి రాజస్థాన్లో నీ చుట్టూ తిప్పుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నపిల్ల దీని సైజ్ చూసా? రాత్రి చేసిన పనులు చూడాలి. దడుసుకు చచ్చిపోయాడు. రే దాన్ని అనేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంట్రా? టీ తాగుతున్నాను సార్. టీ తర్వాత అయినా తాగొచ్చు. అదేంట్రా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు గట్టి కొడుతున్నాడు సార్. అయితే మొన్న పన్ను నొప్పిగా ఉందని పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. జ్ఞానంతం వచ్చింది, పీకడానికి వారం రోజులు పట్టుద్ది అన్నాడు. వాడు ఒక్కటి కొట్టాడు సార్. రే అంటే ఆడికి దంతం పోయి జ్ఞానం వచ్చింది. మొత్తం లేకుండా పని తీస్తాను కదా, జర్రమంటది. ఇంటికెళ్ళి 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. మీరేం తగ్గకండి సార్. బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను. 10 మందికి పళ్ళు కొట్టమని చెప్పండి. మరి ఒక్కరిని కొడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? మా దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు. ఇదిగో నేను కూడా ఒక్కడిని కొట్టి ఊరుకున్నాను. మొత్తం 10 మందిని కొట్టి పారుతా. నువ్వు కూడా వెళ్తాను వచ్చావు కదరా సార్? ఇక్కడేం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? లీటర్ పెట్రోల్ ఎంత సార్? లీటర్ పెట్రోల్ ఎంత? సార్ సార్ వద్దు సార్, మా అబ్బాయి ముందు కొట్టకండి సార్. ఈ నింద తెచ్చారా? మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, చూసుకోవటం కష్టంగా ఉందని. కొడుకుని పెట్టుకుని ఏం పనులురా? కాన్వెంట్ ఫీజు కొంచెం టైట్గా ఉందండి. ఎంత ఇస్తాడు? 3,000 సార్. 3,000? అంటే 4,000. ఓ 1,000 రూపాయలు వాడు తీసుకుని 3,000 ఇచ్చాడు సార్. పిల్లాడి ఫీజు దొబ్బేస్తారా? సార్ 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 అసలు 5,000 సార్. మీరు ఏం గారు 1,000 రూపాయలు దొబ్బేసి నాకు 4,000 ఇచ్చాడు సార్. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి? ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి? బట్టలతో చంపేయకూడదు తెలుసా నువ్వు? దైద్యుడా.
అని తిట్టాలని ఉంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి? రెస్పెక్ట్. ఇప్పుడు రెస్పెక్ట్ ఒకటైనా దానికి అదనంగా ఇంకేమైనా ఇస్తారండి? మీ అమ్మాయిని మీరు పట్టుకెళ్ళిపోవాలి. రాజు ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నీతో తిరిగిందో నీ బాబు వెనక పొడుచు పడుతున్నాడు. దెబ్బ ఇంకా పచ్చిగానే ఉంది. ఇంత రొమాన్స్ కోసం ఇంత వైలెన్స్ తట్టుకోలేని నీ బాబుతో వెళ్ళిపో. కార్లో కూర్చొని ఆ? కార్లో కూర్చోమ్మా. దీనికి బాడీ గార్డోడు. ఆ చూపేంట్రా, ఇంకోసారి ఆ టై వేసి కనపడ్డా టైతో ఉరేసేస్తాను నా కొడుకు. I hate you. దీపములు వెళ్ళిపోతున్నాయి, కుడాలు పీకేశారు, మందులు పట్టుకుపోతున్నారు. ఏం తప్పు చేశామని సావదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసిపోలేదురా, ఊరేగింపుకెళ్ళాడు. మన గురించి ఆలోచిస్తున్నాడు, మన పనే చేస్తాడు, మళ్ళీ వస్తాడు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఏంచిపోయావా? అక్కడ ఫోన్లో సిగ్నల్ లేదు. ఉత్తరం రాయొచ్చుగా. ఏ పెన్లో ఇంక్ లేదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏం తక్కువ లేదు. ఏంటో ఏం లేదు తాత. ఎక్కడున్నావో తెలీదు, ఎప్పుడు వస్తావో తెలీదు. సర్లే లోపలికి తల్లడు. ఇతనెవరో? అమ్మదేనమ్మ, నువ్వెప్పుడు వచ్చావరా? ఏ నీతో రాలేదా? నా కోసం వచ్చాడు. ఇప్పుడు ఏంట్రా, నా మీద ముసుకేసి మూట కట్టుకుని పట్టుకెళ్ళిపోతారా? అసలు నేనేం చేయగలను అనుకుంటున్నారు? నాకు తెలిసిందే 3 విషయాలు. 1 ట్యాక్సీ తోలటం, 2 తేడా వస్తే అవతల ఒకటి పీకటం, 3 ఏంటో తెలుసా? అవతలకి బలం ఎక్కువ ఉందనుకో ఆడితో పీకించుకోవటం. అసలు నాలో ఏం చూసాను దేవుడు అనుకుంటున్నారు? ఆ కాయలోని గింజను తీసి నీళ్ళలో నాటితే మొక్క మొలుస్తుంది సామె. నీకిందులో గింజే కనిపిస్తూ ఉంది, నాకు చెట్టు కనపడతా ఉంది సామె. టాంబాయ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చంపేస్తారు. నన్ను ఒక్కడు వదిలేసి వచ్చేస్తారా? నాకు పచ్చబొట్లు అంటే భయం భయ. మాకు సరదా మరి. దానమ్మ నా పిక్కల దాన్ని తీసుకొచ్చారు. దానివల్ల నా మొక్కలు పోయింది, నా ముళ్ళకాయ పోయింది, నా బస్సు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. చెప్పుకోలేని ప్రదేశంలో 10 పచ్చబొట్లు పొడిపించుకున్నాను. వారం రోజుల క్రితం బయలుదేరితే ఇవాళ చేరుకున్నాను. ఈరోడు ఇంత పెద్ద లెంగ్త్ కరెక్షన్ కూర్చున్నాడు. ఈ నన్ను దేవుడు అనుకుంటున్నాడు భయ. దేవుడా? అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ పెడదాం. ఒక 10 రూపాయలు కావాలి. ఏంటే 10 రూపాయలు కావాలి, ఇస్తారా? పొద్దున్నే మొదలెట్టేశారా? జీన్స్ ప్యాంటు కోటేసి అడుక్కోవడం కొత్త వేసినా ఏంటి? 10 రూపాయలు అంట. 10 రూపాయలు ఏదో పెద్ద బాగా అడుగుతున్నాడు. అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. చేంజ్ లేదు. మన దగ్గర డబ్బులు పెట్టుకొని బైక్ నాపి 10 రూపాయలు అడగడం ఏంటి? వాడు చీ కొట్టడం ఏంటి? కారు నాపి 10 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఊరికి డబ్బులు ఎవరెవరో దొబ్బమంటారు. రెండోసారి అడిగానే, నా కోసం అడగల, లోపల అనుకున్నా. ఆడు నాకు 10 ఇస్తే ఇడికి పాల్గొని ఇస్తానని 100 ఇచ్చాడు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు పాపం లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోద్ది. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు.